హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. మన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి జూన్ 5 నుంచి జూన్ 24 వరకు అయింది కదండి. దీని క్వశ్చన్స్, రెస్పాన్సెస్ అండ్ కీస్, అలాగే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయడానికి, అంటే టోటల్ మొత్తం అన్నీ కూడా మనకి మన ఆన్సర్ కీస్ అన్నీ కూడా మనకి రిలీజ్ అవ్వబోతున్నాయని క్లియర్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, మీరు తప్పకుండా చూడొచ్చు. సో చూసుకుంటే ఎప్పటి నుంచి చూడొచ్చు ఆ ఆన్సర్ కీస్ అనేవి, ఎప్పటి నుంచి చూడొచ్చు అంటే రేపటి నుంచి, అంటే జూలై 1 సాయంత్రం 6 గంటల నుంచి అండి. సాయంత్రం 6 గంటలకి అయితే ఓపెన్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంతవరకు? జూలై 6 రాత్రి 11:55 వరకు అయితే మీరు చూడొచ్చని క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో CBT 1 ఎగ్జామ్ మీరు క్లియర్గా మీ ఏ క్వశ్చన్స్కి మీరు ఏం ఆన్సర్స్ ఇచ్చారు, అక్కడ వాళ్ళు ఏమి ఆన్సర్స్ ఇచ్చారో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి, అబ్జెక్షన్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కనుక తప్పు అని మీకు అనిపిస్తే, ఓకేనా, దానికి కూడా మీరు అబ్జెక్ట్ చేయొచ్చు అనమాట. అది రాంగ్ ఇచ్చారు మీరని మనం చెప్పొచ్చు. ఆ ప్రొసీజర్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో క్లియర్గా డేట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఎప్పటి నుంచి? జూలై 1 నుంచి, అంటే రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి చూడొచ్చు. అండ్ ఎంతవరకు? జూలై 6 వరకు అండి, రాత్రి 11:55 వరకు మాత్రమే. ఆ లోపే ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నా చెప్పాల్సి ఉంటుంది. అండ్ అంతవరకే చూడగలరు. సో ప్రిస్క్రైబ్డ్ ఫీ ఏంటి? ఏమైనా అబ్జెక్షన్ ఉందనుకోండి, అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు అంటే 50 రూపీస్ ప్లస్ అప్లికబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేసుకొని మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు కరెక్ట్ అని అనుకుంటుంది, వాళ్ళు తప్పు ఇచ్చింది. సో దానికి ఫీ అనేది మీరు పే చేస్తారు. ఒకవేళ కనుక మీరు చెప్పింది రైట్ అనుకోండి, మీరు చెప్పింది రైట్ అయితే రీఫండ్ అనేది వస్తుందన్నమాట, వెనక్కి మీకే వచ్చేస్తుంది. మీరు ఎలాగా రూపే కార్డ్స్ లేదా క్రెడిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఎందులోంచైనా పే చేయొచ్చు. మళ్ళీ తిరిగి అదే అకౌంట్కి మీకు రీఫండ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో రేపు క్లియర్గా అందరూ స్కోర్స్ చూసుకున్న తర్వాత తప్పకుండా మన ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి. సో అందరు స్కోర్స్ కూడా మనం లైవ్ కూడా పెడదాం. ఎవరికి ఎంత స్కోర్స్ వచ్చాయో చూద్దాం. దాన్ని బట్టి మనం ఒక కట్ ఆఫ్ కూడా తీసుకొని రావడానికి ట్రై చేద్దాం. అలాగే ఒక గూగుల్ ఫామ్ కూడా ఇస్తాను, అందులో కూడా మనం ఇస్తే ఆ డేటా అంతా బట్టి మనం కట్ ఆఫ్ని గెస్ చేయడానికి అయితే ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో నోట్ చేసుకోండి, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. జూలై 6 11:55 లోపే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రైజ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత చేద్దామన్నా సరే ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు అనమాట. ఇది ఈ రోజు వచ్చిన అప్డేట్, జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఓకేనా? సో మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.